చంద్రబాబు నాయుడు చూస్తే ఎమ్మెల్యే టికెట్ నీకు ఇవ్వాలనుకుంటారు, ఎందుకంటే నియోజకవర్గ అవగాహన ఉంది నాన్న మీ బాబా ఇద్దరు యాక్టివ్ రాజకీయాల్లో ఈ సమయంలో మీరు వచ్చి ప్రధాన కారణం ప్రజలు కూడా తప్పకుండా వస్తున్నారు. ఈ టైంలో ఎందుకు వచ్చింది అమ్మాయి దానిలో ఉన్న మనసులో నా మనసులో నిజంగా ఏముందో నా గుండెల మీద నేను చేసుకోని చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మపోయినా అదే నిజమన్నా. ఓకే, నేను అప్పుడప్పుడు కనిపించను. క్రియాశీలక రాజకీయాల్లో రోజు లేను, కానీ మా అందరి ఇప్పుడు నాకు అవగాహన లేకపోతే నేను ఉండేది హైదరాబాదు. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా నేను హైదరాబాద్లో ఉంటాను, కానీ ఇక్కడ నేను వస్తూ ఉంటాను, అందరితో మాట్లాడుతుంటాను, టచ్లో ఉంటాను. నాకు అదేనే కొత్తగా రాజకీయాల్లో రాలేదు. లేదమ్మా, ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మీరు లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నారు, లోకల్ బాడీలో మేయర్గా పోతున్నారు. అది మీరు క్లారిటీగా చెప్పారు, మీరు క్లారిటీగా చెప్పారు. ఫస్ట్ ఆయన క్వశ్చన్కి మీరు క్లారిటీ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. నాకు రెండో విషయం ఆయన అడిగారు, అంటే లోకల్ బాడీస్లో ఇంట్రెస్ట్ ఉన్నారా లేకపోతే మహిళ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారా అని. ఈ లోకల్ బాడీస్లో ఇంట్రెస్ట్ ఉన్నారా అనేది అసలు నా మైండ్లో కూడా నాకు తెలిసి, మా నాన్న మైండ్లో ఎవరి మైండ్లో కూడా అది ఉందో కూడా నాకు తెలియదు. నాకైతే నన్ను కనుక ఈ ప్రశ్న ఇప్పుడు అడిగితే నాకు అసలు ఆలోచనే లేదు. ఒకవేళ నియోజకవర్గ స్థాయిలో చెయ్యాలా లేదా అని అది నిర్ణయించాల్సింది పార్టీ నాయకత్వం. నేను ఏదో పొలిటికల్గా కరెక్ట్గా మాట్లాడాలని నేను చెప్పట్లేదు, ఇది నేను నమ్ముతాను బలంగా. ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేవాడిని మీ అందరూ ఎమ్మెల్యేగా మీకు తెలిసి ఉండొచ్చేమో, ఆయన ఎమ్మెల్యేగా ఈరోజు మీరు అందరూ చూస్తుండొచ్చేమో. నాకు మాత్రం ఒక రాజకీయ కర్షకుడుగానే తెలుసు. ఆయన కష్టానికి నేను అంత తగినంత కష్టం పడుతుంది అనుకున్న నేను భావించిన రోజే అది మీరు జరగదు ఏదైతే అనుకుంటున్నారు. అంతవరకు నేను అది పార్టీ నిర్ణయం, మా నాన్న నిర్ణయం, నా నిర్ణయం కాదు. నన్ను అడిగితే మీరు నన్ను అడిగితే నా గురించి చెప్తాను. ఒకవేళ నిజంగా పార్టీ నిర్ణయం దానివల్ల పార్టీకి ఏదైనా అంటే బెటర్ అవ్వద్ది, లేదు నాన్న కానీ బాబాయ్ కానీ అది వాళ్ళు కనుక నమ్మితే అది కరెక్ట్ అని చెప్పి నేను దాన్ని పాటిస్తాను వాళ్ళిద్దరు.